హలో, దేవుడు అక్కడ కదా, దేవత అక్కడ. హలో హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇన్పుట్ ప్రాబ్లం ఉంటే ఇన్స్టాగ్రామ్లోనే హైలైట్లో వీడియో పెట్టాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే, మనకు వీడియో సింపుల్గా ఉంటుంది చూసుకోండి. మనకు డైలాగ్ వీడియో ఉంటుంది ఆల్రెడీ. ఓకే, ఇక్కడ నుంచి చూసుకోండి. ఇక్కడ మనకి సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి కింద ఇక్కడ ప్లస్ ఐకాన్ మీడియా, ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఎవరు ఫోటోస్ ఎడిట్ చేసుకుని ఫోటోస్ అని తీసుకొని ఎక్స్ట్రా పంటే ఇక్కడ తీసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా పంట కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా పట్టను కట్ తీసుకొని, లేదంటే ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్. మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పంట కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పంట కట్ చేసుకోండి. ఇలానే వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి ఫస్ట్ అయితే మీరు. ఓకే, ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే స్టార్టింగ్ వచ్చేస్తుంది. స్టార్టింగ్ వచ్చేస్తే ఇక్కడ మన ఫోటో ఉంది ఫస్ట్ ఎఫెక్ట్, నేను పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, ఇంకోటి లేయర్ ఉంది కదా, లాస్ట్లో చెప్తాను. ఓకే, ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ ఐకాన్, ఇక్కడ పేస్ట్ పక్క లేయర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ ఫీల్డ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ కింద పేస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మన వీడియోకి ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయిపోతుంది, ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో అనేది ఇలా జూమింగ్ పెంచుకోండి. ఓకే, మిడిల్లోకి ఫింగర్స్ వస్తుంది. ఓకే, సేమ్ అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఓకే, సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఫోటో అనేది జూమింగ్ పెంచుకోలేదు. ఓకే, మళ్ళీ సేమ్ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ అవుతుంది. సేమ్ వీడియో ఎండ్ వరకు ఏ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత మన స్టార్టింగ్ వచ్చేసండి. మన 4.23 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ పైన లేయర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ ఇక్కడ కాపీ లేయర్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 5.14 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి పైన ఇక్కడ ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ లేయర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, పేస్ట్ లేయర్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మనకు లేయర్ అనేది. ఓకే, పైన లేయర్ ఏం చేయాలంటే ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, సెకండ్ బీట్ మార్క్ ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ టైమర్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ టైం ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే మనకు లెంత్ పెరుగుతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ లేయర్. ఓకే, లేయర్ మళ్ళీ క్లిక్ చేసుకొని ఇక్కడ టైమర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ లెంత్ అనేది పెంచుకోండి. ఓకే, మళ్ళీ పైన ప్లస్ సెకండ్ పేస్ట్ లేయర్, మళ్ళీ లేయర్ని క్లిక్ చేసి సేమ్ ఈ లేయర్ మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ వరకు తెచ్చుకొని చేసుకుంటూ సేమ్ ఈ లేయర్ని సేమ్ వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మంచి క్వాలిటీ పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.